జేఏసీ తరపున మరి కాకినాడ పట్టణంలో రేపు సోమవారం ఒక పీస్ ర్యాలీని నిర్వహించబోతున్నాం. కాకినాడ పట్టణంటువంటి దైవజనులందరూ కలిసి కాకినాడ సెంట్రల్ చర్చిలో మేము కూడుకొని ఒక తీర్మానానికి వచ్చాం. రేపు సోమవారం జరగబోతున్నటువంటి పీస్ ర్యాలీ మరి దైవజనుడు ప్రవీణ్ పగడాల గారిని మరి ఆయన మరణాన్ని బట్టి మేము ఆయనకి జరిగినటువంటి అవాంఛనీయమైన కార్యాన్ని బట్టి మేము నిరసిస్తున్నాం. నిజాలు బయటకు రావాలని, అలాగే ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకూడదని, క్రైస్తవ సంఘ క్షేమం కొరకు, సంఘ కాపరుల క్షేమం కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. మరి ఇంతటి గొప్ప ప్రభుత్వం ఉండగా ఇలాంటి కార్యం జరగడం వల్ల మేము చాలా చింతిస్తున్నాం. మా మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగింది. అలాగనే వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మరణించిన ఆయన మీద పాటలు పాడుతూ వేళాకోళం చేస్తూ ఉన్న దాన్ని బట్టి మేము నిరసిస్తున్నాం. దయచేసి అటువంటి తత్వాన్ని విడిచిపెట్టి మనం అందరం ఐక్యంగా ఉందాం. భారతదేశాన్ని మంచిగా ముందుకు సాగించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా కాకినాడలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజ పక్షంగా జరిగినటువంటి ఈ మరణం విషయంలో మా ప్రగాఢ సంతాపాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు ఏ క్రైస్తవ పాస్టర్కి రాకూడదని, క్రైస్తవ సంఘాలకి రాకూడదని అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఐకమత్యంతో ఉండి మరి ఈ ఐకమత్యంతో ముందుకు సాగాలని మేము కోరుతూ మరి మరణించినటువంటి పగడాల ప్రవీణ్ గారి కుటుంబానికి మా సానుభూతిని, ఆదరణ తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ఆమె ప్రవీణ్ పగడాల గారి యొక్క అకాల మరణము క్రైస్తవ సమాజాన్ని ఎంతగానో బాధపరిచినట్టుగా మేమందరం కూడా మా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కాకినాడలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాల నుంచి నాయకులందరం కూడా ఈరోజు మేము ఇక్కడ కూడుకొని వారి మరణం విషయంలో మా సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే నిజాలు బయటికి రావాలని, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు మళ్ళా